అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కార్యాలయంలో అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడుతాయి. మీరు చేసిన పనులకు గుర్తింపు లభించి ప్రశంసలు పొందుతారు. కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ఇది సరైన సమయం. కానీ మీ ఉన్నతాధికారులు మీ పనితీరుపై కొన్ని అదనపు అంచనాలను పెట్టుకోవచ్చు. వాటిని అందుకోవడానికి మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. లేకపోతే వారి ఆగ్రహానికి గురయ్యే ప్రమాదముంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయ దర్శనాలు, ప్రార్థనలు మీకు మానసిక శాంతినిస్తాయి. ధ్యానం చెయ్యడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆనందం కలుగుతుంది. కొంతమందికి ఆధ్యాత్మిక విషయాలపై అనుమానాలు లేదా అపనమ్మకాలు కలుగవచ్చు. మీ విశ్వాసం కాస్త సన్నగిల్లే ప్రమాదం ఉంది. మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి. ఇష్టదైవాన్ని స్మరించుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈరోజు మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కుటుంబంతో, స్నేహితులతో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి. చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి. మీ ముఖంలో చిరునవ్వు నిరంతరం వెలుగుతుంది. వృత్తిపరంగా ఈరోజు మీకు కొన్ని ఒడిదుడుకులు ఎదురవ్వచ్చు. మీరు మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. కాని మీ కృషి తప్పక ఫలిస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. పెద్దగా సమస్యలు ఉండవు. రోజువారీ వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల మరింత ఉత్సాహంగా ఉంటారు. అయినా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, అజీర్తి లేదా తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. ఊహించని ఖర్చులు కొద్దిగా ఆందోళనకు గురిచేసినా మీ తెలివితేటలతో, చక్కని ప్రణాళికతో వాటిని అధిగమించగలుగుతారు. ముఖ్యంగా చేతిలో డబ్బు నిలవాలంటే ప్రలోభాలకు లొంగకుండా పొదుపు మార్గాలను అనుసరించడం అవసరం. ఈరోజు మీరు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరయ్యే అవకాశముంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. వారి నుండి విలువైన సలహాలు పొందుతారు. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు. అయితే కొన్ని కార్యక్రమాలలో అనవసరమైన ఆలస్యం లేదా గందరగోళం ఏర్పడవచ్చు. మీరు ఆశించినంత ఆనందం లభించకపోవచ్చు. హాజరయ్యే ముందు కార్యక్రమాల వివరాలను సరిచూసుకోండి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయంలో ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. మీ మాటలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. క్రీడారంగంలో పాల్గొనేవారు ఈరోజు మంచి ప్రదర్శన కనబరుస్తారు. మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది. క్రీడలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి. అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. చిన్న విషయాలకే గొడవలకు దిగితే అది మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో అదనపు జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ముందుకు సాగండి. ముఖ్యంగా తెలియని వారికి హామీ ఇవ్వద్దు. ముఖ్యంగా ప్రయాణాలలో మీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే చిన్నపాటి నష్టాలు జరిగే అవకాశముంది. మీరు తెలియకుండానే కొన్ని తప్పులు చేసే అవకాశముంది. లేదా గతంలో చేసిన తప్పులు ఇప్పుడు మిమ్మల్ని వెంటాడవచ్చు. మీరు చేసిన తప్పులను ఒప్పుకోవద్దు. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. క్షమాపణ అడగడం లేదా పరిష్కారం కనుగొనడం ద్వారా పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. జీవిత భాగస్వామితో మీ బంధం ఈరోజు మరింత బలపడుతుంది. ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. ఇది మీ బంధానికి మరింత దృఢత్వాన్నిస్తుంది. ఒకరి పట్ల ఒకరు మరింత ప్రేమను, అవగాహనను పెంచుకుంటారు. చిన్నపాటి బహుమతులు లేదా ప్రశంసలు మీ సంబంధాన్ని మరింత మధురం చేస్తాయి. మీ భాగస్వామి నుండి ఊహించని మద్దతు లభిస్తుంది. చిన్న చిన్న విషయాల్లో అపార్థాలు తలెత్తే అవకాశముంది. ముఖ్యంగా మీ భావోద్వేగాలను
సరిగ్గా వ్యక్తం చెయ్యకపోతే ఈ సమస్యలు పెరగవచ్చు. కాబట్టి ఓపెన్గా మాట్లాడటం, ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం, ధైర్యం రెండూ పెరుగుతాయి. కష్టమైన పనులను కూడా సునాయాసంగా పూర్తిచేస్తారు. కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు అనుమానాలు, భయాలు మిమ్మల్ని వెంటాడవచ్చు. ముఖ్యంగా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు. మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. మీ సొంత సామర్థ్యంపై, మీ నిర్ణయాలపై మీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది. ఈ నమ్మకమే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. ఇతరుల మాటలను పూర్తిగా గుడ్డిగా నమ్మకుండా మీ అంతరాత్మ చెప్పినది వినడం మంచిది. పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు వేసుకుంటారు. మీ కృషితో మంచి ఫలితాలు సాధిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీకున్న గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. ఇది మీ మనస్సును నిశ్శబ్దం చేస్తుంది. ఈరోజు మీకు అంతర్గత ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి ఒక కొత్త ఉత్సాహం లభిస్తుంది. ఇతరులకు కూడా మీరు ప్రేరణగా నిలుస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్నిసార్లు నిరాశపరిచే సంఘటనలు మీ ప్రేరణను తగ్గించవచ్చు. అప్పుడు మీపై మీరు నమ్మకం ఉంచుకోండి. మంచి పుస్తకాలు చదవడం లేదా స్ఫూర్తిదాయకమైన వ్యక్తులతో మాట్లాడటం మీకు సహాయపడుతుంది. ప్రేరణ మీకు విజయం వైపు నడిపిస్తుంది. ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనే అవకాశముంది. మీ ఆలోచనలను సమర్థవంతంగా వ్యక్తం చేస్తారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. విద్యార్థులారా, ఈరోజు మీ చదువులో మీరు అనుకున్న ప్రగతి సాధించే అవకాశాలున్నాయి. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈరోజు మరింత శ్రద్ధ పెట్టడం అవసరం. కొంచెం అజాగ్రత్త మీ ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగవుతాయి. ఇతరులతోనూ వ్యాపారంలోనూ మీ సంభాషణలు, చర్చలు విజయవంతమవుతాయి. మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంస్కారవంతమైన ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. సమాజంలో మీ గౌరవం ఈరోజు మరింత పెరుగుతుంది. మీ మంచి పనులు, మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీ దాతృత్వంతో, సేవా కార్యక్రమాలతో మంచి పేరు సంపాదించుకుంటారు. మీలోని సృజనాత్మకత ఈరోజు వెలికివస్తుంది. కొత్త ఆలోచనలతో మీరు ముందుకు సాగుతారు. మీలోని సృజనాత్మకత ఈరోజు వెలికివస్తుంది. కొత్త ఆలోచనలతో మీరు ముందుకు సాగుతారు. మీ స్నేహితుల సహకారం ఈరోజు మీకు అండగా ఉంటుంది. కష్ట సమయాల్లో వారు అండగా నిలబడి మీకు ధైర్యాన్ని అందిస్తారు. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.